వృశ్చిక రాశి స్త్రీ పురుషాదులకు అర్ధాష్టమ శని ఈ సంవత్సరం విడుదలండి. ధనకారకుడైనటువంటి గురుడు 7-8 స్థానాల్లో సంచారము, అదేవిధంగా కేతువు శుభ సంచారము చేత చాలా వరకు వీరికి కీర్తి, యోగ్యమైన అన్నపానీయాదులు, అదేవిధంగా వాహన లాభము, వ్యవహార జయము, విద్య యందు ఆధిక్యత, లోగడ 2 సంవత్సరాల నుంచి నిలబాటుగా ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకునుట, శక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుట, వ్యవహారమందు విజయము, జీవన లాభము, మీలో గల చాలా వరకు శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటే రోజులండి ఇవి. మీ మాటల నైపుణ్యం వలన చాలా వరకు పై అధికారులను మెప్పించుట, చేదోడు వాదోడుగా ఆ పై అధికారులు మీకు సహాయ సహకారాలను అందించుట, దూర ప్రయాణములు చాలా వరకు లాభిస్తుందండి. ఏ విధమైన సంకోచము చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోగలరని ఆశిస్తున్నాను. స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి యందు వృద్ధి, కోర్టులలో ఏదైనా కేసులు నిలిచిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటివి కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగునండి. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. కుటుంబ కలతలు, భార్య బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా కానీ గృహంలో చాలా వరకు శుభకార్యములు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రయత్నం లేకనే ధనలాభము పొందే అవకాశం ఉంది. జీవితంలో స్థిరత్వం చాలా వరకు పొందగలరండి. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వములు అంతరించి జీవన విధానంలో మార్పులు చాలా వరకు కలుగుతుంది. చాలా విషయాలలో ఆందోళన కలిగించినా కానీ అవి ఏది మిమ్మల్ని బాధించదండి. యోగకాలంగానే చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు ఈ అష్టమ గురు ప్రభావం వల్ల కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ సంవత్సరము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా వరకు ప్రమోషన్స్ చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఉందండి. పై అధికారుల వల్ల ఖచ్చితంగా మన్ననలు పొందేటువంటి అవకాశం చాలా వరకు అనుకూలంగా ఉందండి. గృహాలు కొనుగోలు చేసేవారికి కావచ్చు, నూతన గృహాలను నిర్మించే వారికి కావచ్చు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు గృహ మార్పులు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పర్మనెంట్ కానటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలో పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు విజయవంతంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. గురుబలము కాస్త తక్కువగా ఉన్నందువల్ల రాజకీయ నాయకులు మాత్రం ఈ సంవత్సరం ప్రజలలో కాస్త విశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనము మంచినీళ్ళ వలె ఖర్చు చేసేటువంటి అవకాశాలే ఈ రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉందండి. వ్యవసాయదారులకైతే ఈ సంవత్సరం అనుకూలమైన పరిస్థితులు ఉన్నందువల్ల పంటలలో చాలా వరకు ఆశించిన ఫలితాలు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. మామిడి రైతులకు కావచ్చు, మామిడి పంటలపైన వ్యాపారం చేసే వ్యాపారస్తులకు కూడా సాధారణ స్థితిలో ఉన్నాయండి. నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ. అదేవిధంగా మిగతా వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో కావచ్చు, లేదా ట్రేడింగ్ చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం సాధారణ స్థితులు ఉంటాయండి. నూతన వ్యాపారాలకు కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశాలు చాలా వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కొత్త వ్యాపారస్తులు, కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి కూడా మంచి రోజులుగానే చెప్పుకోవచ్చు. హోల్సేల్ మరియు రీటైల్ రంగం వారికి చాలా వరకు బాగుంటుందండి. విద్యార్థులకైతే అర్ధాష్టమ శని విడుదలతో చాలా వరకు జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణతలు అవ్వేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయండి. విదేశాలలో చదువు చాలా వరకు రాణింపు ఉంటుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వలన మధ్యలో మార్కులు తగ్గవచ్చు, కానీ చివరికి విజయం అయితే వీరి వైపే ఉంటుందండి. ఎంట్రన్స్ పరీక్షలు రాసేటువంటి వారికి కూడా మంచి ర్యాంకులు సాధించేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తూ ఉంది. స్త్రీలకు అన్ని వర్గాల వారికి కూడా బాగుంటుందండి.
వీరి యొక్క విలువ పెరుగుతుంది. శని కేతువుల శుభ సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుందండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుట, నూతన గృహాలను నిర్మించుట, వీరి యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న తగాదాలు ఉన్నా కానీ ఏది నష్టాన్ని అయితే తీసుకురావండి. సహజంగా అలా జరిగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా వివాహం కానిటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ యోగం కూడా చెప్పుకోవచ్చు. గతంలో విడిపోయినటువంటి వారు కూడా కలుసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయండి. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగించే కాలంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 2, వ్యయము 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. వీరి జీవితంలో చాలా మార్పులైతే ఈ సంవత్సరం ఎదురు చూడవచ్చండి. వీరు గురువారం రోజు పసుపు రంగు బట్టలు ధరించి ఉడకబెట్టిన శనగలు బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల చాలా వరకు ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.